గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఈ యొక్క సందర్భం మనం ఎప్పుడు జరిగింది మనం చూస్తే, ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్తున్నప్పుడు ఎన్నో మార్లు ఇశ్రాయేలుకి ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు వారికి సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒకసారి నీళ్లు లేని సమయంలో దేవుడు బండను కొట్టమన్నప్పుడు 2 సార్లు కొట్టి దేవుణ్ణి గనపరచకుండా ఇశ్రాయేలీల మీద విసుక్కున్నాడు మోషే. ఎందుకంటే ఇశ్రాయేలీలు వారికి కలిగిన ఇబ్బందిని బట్టి, అయ్యా త్రాగడానికి నీళ్ళు లేవు, మాకు నీళ్లు కావాలని దేవునికి ప్రార్థన చేయలేదు. మోషేని అడగడం మానేసి తిరిగి మోషేను ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవని మోషే మీద తరచుగా తిరుగుబాటు చేసినప్పుడు పాపం మోషే విసిగిపోయాడు. ఆయన విసిగిపోయి దేవుణ్ణి గనపరచలేకపోయాడు. అది దేవుణ్ణి బాధపరిచింది. అనేక సార్లు మన జీవితంలో కూడా ఇప్పుడు నేను ఏం చేయగలను, ఎక్కడి నుంచి తేగలను, ఎలాగని మనం కంగారు పడుతూ ఉంటాం. కంగారు పడి మరి ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని కూడా కోల్పోయిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మోషేని మాంసం కావాలని ఇశ్రాయేలు అడిగినప్పుడు మోషే కంగారు పడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, మోషే నేను వీరికి ఈ ఎడారిలో ఈ యొక్క అడవిలో వీళ్ళందరికీ కావలసిన మాంసాన్ని నేను ఎందుకు ఇవ్వలేను? నా చెయ్యేమైనా కొరచాయనా? నాకు అది పెద్ద కష్టం ఏంటయ్యా అని దేవుడు మోషేకి చెప్పి వారందరికీ పూరేళ్ళు కురిపించినట్టుగా, బర్డ్స్కి కావలసినంత మీట్ని వారికి ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుడు సమస్తం చేయగలడు అని మోషే గారికి కూడా తెలుసు. కానీ మానవ బలహీనతలతో మనం ఒక్కొక్కసారి ఎక్కువగా టెన్షన్ పడి దేవుని యొక్క విశ్వాసంలో నుండి వెనకడుగు వేస్తూ ఉంటాం. ఇక్కడ మోషే ఇశ్రాయేలును చూచి కోపపడి దేవుని గనపరచలేదట. ఇశ్రాయేలు కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. దేవుని నమ్ముకునే విధానం ఏంటి అంటే, గొప్ప కార్యాలు చేసినప్పుడు ప్రభువా నీవు గొప్పోడు అని ప్రభువుకి సాక్ష్యం చెప్పడమే దేవుని నమ్ముకోవడం కాదు. మనం అనుకున్నది జరగకపోయినా, శోధన, బాధ, కష్ట, నష్ట, అవమానాలు వచ్చినా ఆ స్థితిలో కూడా దేవుణ్ణి మహిమపరిచి, దేవుణ్ణి పరిశుద్ధపరిచి, దేవుణ్ణి సన్మానించవలసిన బాధ్యత, విశ్వాసము నీవు నేను కలిగి ఉన్నామా? బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు గారే కదండి. తన పిల్లలు చనిపోయినప్పుడు, ఆస్తి పోయినప్పుడు, ఎన్నెన్నో కష్టాలు పడినప్పుడు యోబు అన్న మాటలు మనకు బాగా తెలుసు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్తూ, ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21-22 వచనాలు. నేనంటాను, ఎక్కువగా మేలు కలిగి సంతోషం కలిగినప్పుడు, ఎక్కువగా నష్టం కలిగి బాధ కలిగినప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ మేలు చేసి విజయాల మీద విజయాలు వచ్చినప్పుడు తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ ఒక డేంజర్ ఉంటుంది. ఏంటి ఆ డేంజర్ అంటే, దేవుని మహిమను దొంగిలించే మాటలు మన నోట్లో వస్తూ ఉంటాయి, మన గొప్పల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అది వెరీ డేంజరస్ సిన్. రెండవది, ఎక్కువ దుఃఖం కలిగినప్పుడు కూడా తక్కువ మాట్లాడడం మంచిది. ఎందుకంటే దేవుని శక్తిని ప్రశ్నించే, దేవుని యొక్క నామమును మహిమపరచకుండా దేవుని నామమునకు అపకీర్తి కలిగించే మాటలు మన నోట్లోంచి వచ్చేసే ప్రమాదం ఉంటుంది. అప్పుడు కూడా మనం తక్కువ మాట్లాడడం మంచిది. కోపంలో కానీ, వేదనలో కానీ, అత్యానందంలో కానీ మన నోట్లోంచి వచ్చే మాటలు దేవునికి మహిమకరంగా ఉండకుండా దేవునికి బాధకరంగా ఉంటాయనే సత్యాన్ని గమనించాలి. దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే, నా బిడ్డ నేను మేలు చేసినప్పుడే కాదు, ఆ బిడ్డను నేను పరీక్షించడానికి కొన్ని శ్రమలకు గురి చేసినప్పటికీ, సాతానుడు శోధిస్తున్నప్పటికీ కూడా నా బిడ్డ
అన్ని వేళలా నన్ను మహిమపరుస్తూనే ఉంటాడని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన ఆశను మనం నెరవేరుస్తున్నామా లేదా? అందుకనే పేతురు భక్తుడు అంటాడు, మీకు నానా రకాలైనటువంటి శ్రమలు కలిగినప్పుడు ఏదో ఒక వింత సంభవించిందని మీరు ఆశ్చర్యపోవద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 13వ వచనం అంటారు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. మీకు శ్రమలు కలిగినప్పుడు అందులో మీరు క్రీస్తునందు విశ్వాసముతో మీరు నిలకడగా ఉండి ప్రభుని మహిమపరిస్తే ఆయన మహిమ బయలుపరచబడే దినం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు దానికి 100 రెట్లు మీకు మహానందాన్ని కలుగు చేస్తాడు అనే సత్యాన్ని గమనించండి అని పేతురు చెప్తున్నారు. పౌలు భక్తుడైతే పొందబోవు మహిమను తలచినప్పుడు పొందుతున్న శ్రమ అసలు శ్రమే కాదన్నాడు. ఈ వాక్యాలన్నీ కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ మనకి కలిగిన శ్రమ శోధనలో కృంగిపోవద్దు, దేవుని శక్తిని శంకించొద్దు, దేవుని యొక్క సర్వశక్తిని, ఆల్మైటీ గాడ్ నా దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్తున్న మన నోటి నుంచి ఆయన మహిమపరిచిన మన నోటి నుండే నా దేవుడు ఏమైపోయాడు, ఆయన శక్తి ఏమైపోయింది, నాకు ఎలాగెందుకు జరిగింది, నా దేవుడు ఎందుకు స్వస్థపరచలేడు, నాకెందుకు ఈ ఆపద నుంచి దేవుడు తప్పించలేడు అని ప్రశ్నించే విశ్వాసంలోనికి మనం వెళ్ళకూడదు. ప్రభువా నీకన్నీ తెలుసు, నీ చిత్తం ఏది చేసినా దానికి నేను తల వంచి నిన్ను మహిమపరిచే స్థితిని ఇప్పుడు ఎల్లప్పుడూ నాకు ఇవి ప్రభు అని దేవుడిని అడుగుదాం. ఆయన యొక్క సన్నిధిలో నమ్మకంగా బ్రతుకుదాం. దేవుని యొక్క నమ్మకమైన కృపను మనం పొందుకుందాం. ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి అన్ని వేళలా యేసయ్యను మహిమపరిచే జీవితము పరిశుద్ధాత్ముడు ఆయన యేసయ్య కృపలో మనకు అనుగ్రహించి మనల్ని దీవించునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ఎవరన్నా దుఃఖంలో, బాధల్లో, కష్టాల్లో ఉంటే వారితో మాట్లాడండి. వారి నోటి నుండి కానీ వారి క్రియలు కానీ నిన్ను బాధపరిచే విధంగా, నీ శక్తిని ప్రశ్నించే విధంగా ఉండకుండా యోబు వలె, అయా ఇంకను పౌలు వలె, పేతురు వలె అన్ని వేళలా నీ నామను మహిమపరిచే జీవితం మాకు దయచేయమని, మమ్మల్ని నీలో బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగివచ్చి సర్వసత్యములో సమస్త విశ్వాసములో మనల్ని నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.